2025 సంవత్సరం ఆగస్టు నెల 15 నుంచి 30 వరకు మకర రాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటికీ 7 సంవత్సరాల 6 మాసాలు, మార్చి 30 వరకు 7 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని. వీళ్ళు పడ్డ బాధలు ఎవరు చెప్పదగింది కాదు, చెప్పగలిగింది కాదు, చెప్పుకోవడానికి కూడా బుద్ధి పుట్టేది కాదు. పడ్డ బాధలు మామూలు బాధలు కాదు. చెబితే కూడా ఎగతాళి చేస్తారేమో, హీనంగా చూస్తారేమో అన్నంత భయంకరమైన కష్టాలు పడ్డారు. కానీ మార్చి 30వ తారీఖు శని కుంభం నుంచి మీనానికి, ద్వితీయం నుంచి తృతీయానికి శని వచ్చాడు. కానీ నవంబర్ నెల 27వ తారీఖు వరకు ఈ శని వక్రించాడు. మళ్ళీ ఏలినాడు శని ప్రభావమే ఈ శని చూపిస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త పడటం చాలా అవసరం. ఏలినాడు శని పోయిందిలే అని నమ్మద్దు. ఈ రాశి వాళ్ళకి శని గురువు కనపడుతున్నారు. శని సగం మేలు చేస్తాడు, సగం అపకారం చేస్తాడు. బుధుడు ఒక్కడే బాగున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అంతకంటే నాకు మార్గం కనపడలేదు. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ముందు జాగ్రత్త పడండి. ఎప్పుడు కూడా మనిషి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎప్పుడు కూడా మనిషి బాగుండాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి అంటే ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు అంటారు. ఈ శ్రావణ భాద్రపదాలు ఎట్లాంటివంటే కరువు రోజులు, తినటానికి తిండి దొరకని రోజులు, రోగాలు ఎక్కువగా వచ్చే రోజులు. అందువల్ల ఈ శ్రావణ భాద్రపదాల్లో చాలా జాగ్రత్త పడాలి. ఏమాత్రం జబ్బు చేసినా, ఒంట్లో బాగుండకపోయినా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ శ్రావణ భాద్రపదాలు ఎవరు బాగుపడేవాళ్ళు లేరు. కానీ డాక్టర్లకు మాత్రం వాళ్ళు బాగుపడతారని నేను అంటలే. వాళ్ళకి ఉపయోగపడే రోజులు, మనకేమో రోగాలు వచ్చే రోజులు. ఈ రోగాల వల్ల డాక్టర్ దగ్గర పోక తప్పదు. కాదండి వాళ్ళు బాగుపడతారని డాక్టర్ దగ్గర పోకపోతే మన కర్మ మనం అనుభవిస్తాం. కాబట్టి ఈ నెలలో వర్షాలు ఎక్కువగా ఉండటం, అనారోగ్యాలు ఎక్కువగా ఉండటం చేత ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడండి. ఈ ధనస్సు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఏలినాటి శని అయిపోయిందని నమ్మద్దు. ఉన్న గ్రహాల్లో మరి 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తసాముద్రిక ద్వారా కానీ నేను మీ జాతకం చెప్పగలుగుతాను. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. మా ఫోన్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకుని ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పి చూపని చెబుతూ ఉన్నాను. స్వస్తి.